నమస్కారం శివరాం ప్రసాద్ గారు. అమరావతి రూపకల్పన ఎక్కడి వరకు వచ్చిందండి? క్వాంటమ్ వ్యాలీ వల్ల రాష్ట్రానికి చేకూరే లబ్ధి ఏంటండి? ఇప్పుడు అమరావతి రూపకల్పన అంటే ఇప్పుడు ఆ రోజున ల్యాండ్ పూలింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపు ఇవ్వగానే రైతులు 34,323 ఎకరాలు ఇచ్చారు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో. సరే, దాన్ని డెవలప్ చేసే పరిస్థితి, అట్లాగే ఒక 22,000 ఎకరాలు ఎంతో ప్రభుత్వానికి సంబంధించిన భూమి, అటవీ భూములుగానే ఉన్నాయి. అంటే మొత్తం ఏదైనా కానీ 54,000 ఎకరాల భూమి ఉంది అక్కడ. అయితే జగన్మోహన్ రెడ్డి రాగానే ఆయన అమరావతిని అంతకుముందు చెప్పిన మాట మర్చిపోయి, అంతకుముందు అమరావతి రాజధాని అన్నవాడల్లా మీకు ఇంకొక 100 గజాలు ఎక్కువ ఇస్తానని అమరావతి రైతులకు కూడా చెప్పి 3 రాజధానులు అని చెప్పి ఒక పనికిరామాలిన స్లోగన్ ఒకటి తీసుకుని మొదలెట్టారు. సరే, అక్కడి నుంచి అమరావతిలో ఏమీ డెవలప్మెంట్ లేదు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొదలెట్టారు. సరే, కేంద్ర ప్రభుత్వం కూడా 12,000 కోట్లు ఎంతో గ్రాంట్ ఇచ్చింది దీని అమరావతి డెవలప్మెంట్ కోసం. ఇవాళ పనులు జరుగుతున్నాయి, వేగంగా మొదలైనవి. 2027కో 28కో అమరావతి పనులు దాదాపు కంప్లీట్ అవ్వచ్చు. ఇవాళ పరిస్థితి అట్లా ఉంది. అయితే ఇదే సమయంలో మళ్ళా ఇంకా 44,000 ఎకరాలు కావాలి అని ఏదైతే గవర్నమెంట్ తలపెట్టిందో అది మాత్రం చాలామందికి సమ్మతిగా లేదు. అంటే అది కరెక్ట్ కాదు ఇప్పుడు తీసుకుంటాం అనేది కొంతమంది అభిప్రాయం. కారణం ఏంటంటే ఇప్పుడు ఈ 34,323 ఎకరాలు ఇచ్చిన రైతులకే ఇంతవరకు కూడా వాళ్ళ ప్లాట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అవ్వాల. ఇంకా 25,000 మంది రైతులకి రిజిస్ట్రేషన్ చేయాల్సిన ఉంది. అంటే వాళ్ళది ఫిజికల్గా డివైడ్ చేసి ఎవరిది ల్యాండ్ ఏది ఎక్కడ అని చెప్పి ఎన్మార్క్ చేసి ఇంతవరకు ఇవ్వాల. దాని మూలానే కూడా అభివృద్ధి ఆగిపోతుంది. మీరు గవర్నమెంటు మొత్తం అభివృద్ధి చేయలేదు. ఏదైనా ఇప్పుడు అసెంబ్లీ కడుతుంది, కౌన్సిల్ కడుతుంది, హైకోర్టు బిల్డింగ్స్ కడతాయి, తర్వాత సెక్రటేరియట్, అట్లాగే ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు క్వార్టర్స్, ఎమ్మెల్యేస్ క్వార్టర్స్, మినిస్టర్ క్వార్టర్స్, తర్వాత ఈ ఉద్యోగస్తులకి 4th క్లాస్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉండడానికి క్వార్టర్, ఇవన్నీ కడతారు. కానీ యాక్చువల్గా ఏదైతే అభివృద్ధి జరగాలో అభివృద్ధి జరగాలంటే ప్రైవేట్ వాళ్ళ వల్లనే సాధ్యమవుతుంది. గవర్నమెంట్ ఒక బిల్డింగ్ కడితే ప్రైవేట్ వాళ్ళు 10 బిల్డింగ్లు కట్టాలి. కానీ కట్టాలంటే వాళ్ళ స్థలం ఏది అనేది వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళ స్థలం ఏది అనేది వాళ్ళ హ్యాండ్ ఓవర్ అవ్వాలి కదా. అయితే అప్పుడు నిజమైన అభివృద్ధి మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ విధంగా ఒక పనులు జరుగుతున్నాయో అక్కడ జనసంచారం పెరుగుతుంది, లివింగ్ ఇది అక్కడ ఉండటానికి ప్రజలు వస్తారు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే ప్రజలు వస్తున్నారో, జనావాసాలు పెరుగుతున్నాయో ఆటోమేటిక్గా అక్కడ బిజినెస్ పెరుగుతుంది, అక్కడ ఏది పెట్టుబడులు వస్తాయి, అట్లా జరుగుతుంది. ఆ విధంగా జరగకపోవడానికి కారణం కొంతవరకు చెప్పాలంటే ప్రభుత్వ లోపం కూడా. కాబట్టి వెంటనే ఇంతకుముందు ఎవరికైతే ఇచ్చారో, ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించిన భూములు వాళ్ళకి వెంటనే అప్పచెప్పేయాలి. వాళ్ళకి ఎన్మార్క్ చేసి అప్పచెప్పి వాళ్ళ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఇస్తే అప్పుడు స్పీడ్గా డెవలప్మెంట్ కనపడుతుంది. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మీరు ఇటు ప్రభుత్వ సంస్థలు కడతాయి, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు కడతాయి, తర్వాత మిగిలినవి వస్తాయి. అట్లాగే ఇప్పుడు మీరు ఇందాక అడిగారు క్వాంటమ్ కంప్యూటింగ్ అని. ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేది పెడుతున్నారు. యాక్చువల్గా 2023లోనే సెంట్రల్ గవర్నమెంట్ 6,000 కోట్లతో క్వాంటమ్ నిధులు కేటాయించారు. కానీ అక్కడ కూడా ఇండియాలో దాన్ని అందిపుచ్చుకోవాలి. కానీ ఇటువంటి వాటిలో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన చాలా డీప్గా ఆలోచిస్తారు. కాబట్టి ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మనం నిధుల్ని అట్రాక్ట్ చేయొచ్చు. అది ఒక గేమ్ చేంజర్గా ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు ఆ హైటెక్ సిటీ హైదరాబాద్లో అది ఒక విధంగా డెవలప్ అయితే ఇది ఇంకొక విధంగా డెవలప్మెంట్ తీసుకురావచ్చు అనే దాంతో మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని స్టార్ట్ చేయడానికి మొదలెట్టారు. ఈ క్వాంటమ్ వ్యాలీలో ఎలాంటి కార్యకలాపాలు ఉంటాయి? అది చెప్తాను. అక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇప్పుడు దాంట్లో ఎవరెవరు ఐబిఎం ఏమో మెషినరీ ఇస్తుంది, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇవన్నీ టీసీఎస్,
ఎల్ఎన్టీ బిల్డింగ్ కడుతుంది. అంటే ఒక 3 దిగ్గజ కంపెనీలు కలిసి క్వాంటమ్ వ్యాలీ ఇది మొదలవుతున్నాయి. హ్మ్. అది 2026 జనవరి కల్లా క్వాంటమ్ వ్యాలీ మొదలవుతుంది అనేది. అంటే ఐబిఎం వాళ్ళు 156 క్యూబిక్ క్వాంటమ్ సిస్టమ్ అంటారు దీన్ని. అటువంటి ఆ సిస్టమ్స్ 2 పెడుతున్నారు. ఇది 156 క్యూబిక్ క్వాంటమ్ సిస్టమ్ని 2 పెడుతున్నారు. దాని మూలన ఏంటంటే నార్మల్ కంప్యూటర్స్ కానీ ఇవి కానీ ఒక ఇష్యూని ఏదైనా ఒక సాల్వ్ చేయాలంటే ప్రాబ్లమ్ని 0 కానీ 1 కానీ ఒకటే చేస్తుంది. అంటే ఒక బిట్టే చేస్తాయి. 2 బిట్స్ కానీ దాన్ని సాల్వ్ చేస్తాయి. ఇక్కడ ఏంటంటే కొన్ని వేల బిట్స్ని ఒకేసారి సాల్వ్ చేయగలిగిన కెపాసిటీ ఈ క్వాంటమ్ కంప్యూటర్ కూడా ఉంది. అంటే ఇప్పుడు రక్షణ రంగానికి సంబంధించి కానీ లేకపోతే క్లైమేట్కి సంబంధించి కానీ ఇంకో దానికి సంబంధిస్తే మీరు ఇవాళ ఉన్న ఈ మిక్సింగ్ ఇట్లా ఉంటే ఎట్లాగా అంటే దానికి మీకు సమాధానం ఒక 1 మినిట్లో వచ్చేస్తుంది. అంటే అంత పర్ఫెక్ట్గా అంత స్పీడ్గా వస్తుంది. అట్లాగే మీకు ఏంటంటే సొల్యూషన్స్ వస్తాయి. దానివల్ల ఏంటంటే రక్షణ రంగానికి కానీ అట్లాగే వీటిలన్నిటికీ మీకు చాలా దాని మూలన లాభం జరుగుతుంది. ఇండియాలోనే కాదు ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుంటాయి. ఇక్కడ ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఉన్న కంప్యూటర్స్ని అనేక దేశాలు కూడా వినియోగించుకుంటాయి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు రెడ్మండ్లో ఉంది మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్. రెండోది ఎక్కడ మైక్రోసాఫ్ట్ అనుకుంటున్నా హైదరాబాద్ కనపడేది. ఆ రోజు దాని మూలన ఏంటంటే హైదరాబాద్ అనే దానికి ఒక ఇమేజ్ వచ్చేసింది. ఎక్కడ హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ ఇమేజ్ వస్తే దాన్ని బట్టి ఏంటంటే హైదరాబాద్లో నెమ్మదిగా పెరిగినాయి. ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఇవాళ అయితే మెగా సిటీ కింద ఫామ్ అయింది. దాదాపు 60,000 కోట్లు ఇవాళ హైదరాబాదు హైటెక్ సిటీ 60,000 కోట్లు ఇన్కమ్ ఇస్తుంది తెలంగాణ స్టేట్కి. అటువంటిది ఇవాళ రేపు క్వాంటమ్ కంప్యూటింగ్ అని మీరు ఎక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కొట్టగానే ఇంటర్నెట్లో వెంటనే ఎక్కడ వస్తుంది, కెనడా వస్తుంది, మాంట్రియల్ కెనడాలో ఉంది. సెకండ్ అమరావతి వస్తుంది. అంటే కెనడాలో ఆల్రెడీ డెవలప్ చేసి ఉంది. రెండో క్వాంటమ్ వ్యాలీ ఎక్కడ అంటే అమరావతి. సో అమరావతి ఎక్కడ, ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్కి, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వస్తుంది. ముందు గుర్తింపు రావడం కదా కారణం. మీరు ఏదైనా కొనాలి, ఆ వస్తువు గురించి మీకు తెలిస్తేనే కదా మీరు కొందాం వద్దని ఆలోచించుకునేది. ఇవాళ అమరావతి అనేది ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్లో, అక్కడ క్వాంటమ్ కంప్యూటర్ ఉంది అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా జనాల చూపు, ఇన్వెస్టర్స్ చూపు అమరావతి మీదకి వస్తుంది. వచ్చినప్పుడు ఏంటి, దానికి అనుబంధంగా కొన్ని కంపెనీలు వస్తాయి. ఈ క్వాంటమ్ కంప్యూటర్కి అనుబంధంగా మిగిలిన కంపెనీలు వస్తాయి. ఈ కంపెనీలు ఇట్లా ఈ వృద్ధి మూలన ఒక మంచి గేమ్ చేంజర్ కింద ఆంధ్రప్రదేశ్కి ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఉపయోగపడే అవకాశం ఉంది. సో అది చాలా మంచి ప్రాజెక్టు, ఒక మంచి అభ్యుదయంగా మన రాష్ట్రానికి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉండే ప్రాజెక్ట్ అది అందుట్లో ఒకటి సక్సెస్ అవుతుందా అవదా అనేది కూడా లేదు. సక్సెస్ అవుతుంది అంతే. ఎందుకంటే అసలు లేవు ఆ కంప్యూటర్స్, అవి ఎక్కడా ఉండవు. ఐబిఎం తీసుకొచ్చి మనకి ఇక్కడ వాళ్ళే పెట్టి ప్రాజెక్ట్ రన్ చేస్తారు. సో అక్కడ నుంచి మీకు ఏమవుతుందంటే రక్షణ రంగానికి సంబంధించిన మీకు ఏ డేటా కావాలన్నా సరే ఇక్కడ నుంచి చేసుకోవాలి. అంటే ఇక్కడ ఈ డేటాకి మనం ఛార్జ్ చేస్తారు, నార్మల్గా కదా అది. సో ఏమవుతుంది, ఒక గుర్తింపు, అమరావతి అనే దానికి గుర్తింపు క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా, క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అది అమరావతికి కానీ రాష్ట్రానికి కానీ చాలా ప్రయోజనం చేకూరుతుంది. ధన్యవాదాలు శివరాం ప్రసాద్ గారు. నమస్కారం.